అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్టాక్ ఎక్స్చేంజ్, ఎన్ఎస్సి, బిఎస్సి వీటి గురించి తెలుసుకుందాం. స్టాక్ ఎక్స్చేంజ్ మనకు పేరులోనే కనబడుతుంది. ఎక్స్చేంజ్ అంటే మార్చుకోవడం. అది వస్తువులు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. మార్చుకోవడాన్ని ఎక్స్చేంజ్ అని చెప్తాము. స్టాక్ ఎక్స్చేంజ్ గురించి వివరించే ముందు దీన్ని ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. మనం ఏదైనా వస్తువుల్ని కొనాలనుకున్నప్పుడు దగ్గరలో ఉన్నటువంటి మార్కెట్ లేదా షాపింగ్ మాల్కి వెళ్తాం. అక్కడికి వెళ్తే మనం అక్కడ గమనించవచ్చు, అక్కడ రకరకాల దుకాణాలు ఉంటాయి, రకరకాల వస్తువులు అమ్మే వాళ్ళు ఉంటారు. ఒక సెట్ ఆఫ్ వస్తువులన్నిటిని అమ్మే వ్యక్తులు ఒక చోట కూర్చొని ఉంటారు. సో మనకి ఏవైతే ప్రోడక్ట్స్ కావాలో అక్కడ ఉన్నటువంటి షాప్స్లోకి వెళ్ళి మనము రేటు మాట్లాడుకొని కొనడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం వచ్చేసి బయ్యర్స్ అవుతాము. మనకు ఎవరైతే ప్రోడక్ట్లు అమ్ముతున్నారో వాళ్ళు మనకు సెల్లర్స్ అవుతారు. ఈ రెండు ఎక్స్చేంజ్లు జరిగే ప్లేస్ని మార్కెట్ అని చెప్తాము. షాపింగ్ మాల్లో కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్లోనే వస్తువులు అమ్మడం కానివ్వండి, కొనడం కానివ్వండి జరుగుతుంది. సో అదేవిధంగా స్టాక్ ఎక్స్చేంజ్ అన్నప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్లో మనకు ఇండియాలో ఉన్నటువంటి ఏవైతే పెద్ద కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయో స్టాక్ ఎక్స్చేంజ్లో ఆ కంపెనీకి సంబంధించినటువంటి షేర్స్ అమ్మడం కానివ్వండి, కొనడం కానివ్వండి ఈ ఎక్స్చేంజ్లో జరుగుతుంది. కాబట్టి దీనిని స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్తాము. ప్రస్తుతము మన ఇండియాలో ప్రధానంగా 2 ఎక్స్చేంజ్లు మాత్రమే ఉన్నాయి. యాక్చువల్గా 6 ఎక్స్చేంజ్లు సెబీలో రిజిస్టర్ అవ్వడం జరిగింది. కానీ ప్రధానంగా మనందరికీ తెలిసినవి పెద్ద ఎక్స్చేంజ్లు అన్నప్పుడు వీటి రెండింటి గురించి మాత్రమే చెప్తాము. ఒకటి ఎన్ఎస్సి, ఇంకొకటి బిఎస్సి. ఈ బిఎస్సి ఎక్స్చేంజ్ అనేది అన్నిటికంటే చాలా పాత ఎక్స్చేంజ్. దీనిని 1857లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మరి అంతకుముందు ఏం చేసేవాళ్ళంటే, అప్పుడు ఎవరైతే ఈ స్టాక్ ట్రేడర్స్ ఉన్నారో, స్టాక్ బ్రోకర్లు ఒక మర్రి చెట్టు కింద కూర్చొని వాళ్ళకు సంబంధించినటువంటి షేర్స్ని కానివ్వండి, స్టాక్స్ని కానీ ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు. తర్వాత ట్రేడర్ల సంఖ్య, బ్రోకర్ల సంఖ్య పెరుగుతూ రావడంతో వీళ్ళందరూ కలిసి తమకంటూ ఒక ప్లేస్ ఉంటే బాగుంటుందని అనుకుని తర్వాత ఈ స్టాక్ ఎక్స్చేంజ్లను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. అండ్ 1994లో మొట్టమొదటిసారిగా ఎలక్ట్రానిక్ రూపంలో ట్రేడింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. అది కూడా ఫస్ట్ ఎన్ఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా స్టార్ట్ అయ్యింది. ఈ ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్లో ఏం జరుగుతుందంటే, మనము ఆన్లైన్ ద్వారా స్టాక్స్ని ఇండియాలో ఎక్కడి నుంచైనా సరే అమ్మడం కానివ్వండి, కొనడం కానివ్వండి చేసుకోవచ్చు. మరి అంతకుముందు స్టాక్ ఎక్స్చేంజ్లో మనకు స్టాక్ బ్రోకర్లు ఉండేవాళ్ళు. అలాగే ఈ షేర్స్ని ఒక బాండ్ రూపంలో ఒక పేపర్లో రాసి ఇవ్వడం అనేది జరిగింది. ఈ బాండ్ పేపర్లు ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు పాతవైనప్పుడు అవి చిరిగిపోవడం కానివ్వండి, ఫైల్స్ సరిగ్గా కనబడకపోవడం, చెడిపోవడం ఇలాంటి సమస్యలు ఉండడంతో 1994 తర్వాత మొత్తం ఎలక్ట్రానిక్ రూపంలో రావడం జరిగింది. ఈ ఎలక్ట్రానిక్ రూపంలో తీసుకురావడం కోసము 1994లోనే డీమ్యాట్ అకౌంట్స్ అంటే డీమెటీరియలైజ్డ్ అకౌంట్ సిస్టంలో డీమ్యాట్ అకౌంట్స్ను ఓపెన్ చేసి అప్పటి నుండి డీమ్యాట్ అకౌంట్ ద్వారా ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఓవరాల్గా ఏంటంటే, షేర్స్ని అమ్మడం, కొనడం కోసము ఒక పర్టికులర్గా ఒక ప్లేస్ను మనము నిర్ధారించుకొని పెట్టుకున్న దాన్ని ఎక్స్చేంజ్ అంటాము. ఆ ఎక్స్చేంజ్ల్లో ప్రధానంగా ఈ రెండు కూడా మనకు చెప్పుకోదగ్గవి ఎన్ఎస్సి, బిఎస్సి. అదేవిధంగా మనకు కమోడిటీస్ కూడా ఉన్నాయి. కమోడిటీస్ అంటే గోల్డ్, సిల్వరు, జంకు, కాపరు వీటన్నిటిని కూడా కమోడిటీస్ అంటాము. వీటన్నిటిని కూడా మనము ట్రేడింగ్ చేసుకోవడానికి ఉన్నటువంటి ఎక్స్చేంజ్లను ఎంసీఎస్ ఎక్స్చేంజ్ అని చెప్తాము. అలాగే కొన్ని అగ్రికల్చర్ కమోడిటీస్ ఉన్నాయి. వీటిని కూడా సేల్స్ చేసుకోవడానికి, బై చేసుకోవడానికి కూడా ఒక ఎక్స్చేంజ్ అనేది మన ఇండియాలో ఉంది.
అండ్ ఈ ఎక్స్చేంజ్ల ద్వారా ప్రతిరోజు కూడా ట్రేడింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఎక్స్చేంజ్లో ఇక్కడ జరిగే వాటిని క్యాపిటల్ మార్కెట్ అని చెప్తాము. ఈ క్యాపిటల్ మార్కెట్ని మళ్ళీ 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి ప్రైమరీ మార్కెట్, సెకండరీ వచ్చేసి ఇంకోటి వచ్చేసి సెకండరీ మార్కెట్. ఇప్పుడు ఏదైతే ఈ ఎక్స్చేంజ్లో షేర్స్ అనేటివి వన్ బయ్యర్ టు సెల్లర్ ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుందో వీటిని సెకండరీ మార్కెట్ అని చెప్పడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా సెబీ అబ్జర్వేషన్లో ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది.